విశాఖలో పారామెడికల్ కోర్స్ చదువుతున్న నర్సింగ్ విద్యార్థిని భాగ్యశ్రీ డెత్ మిస్టరీ కొనసాగుతోంది. ఫ్యాన్కు ఉరేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ మిస్టరీ గుట్టును విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఆమెది ఆత్మహత్యేనా? శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన భాగ్యశ్రీ నాగేంద్ర కాలనీలో ఉన్న యేసుబాబు వదిన వాగ్దేవిలతో కలిసి ఉంటోంది. కార్డియాలజీ కోర్సు చదువుతూ కేజీహెచ్లో శిక్షణ తీసుకుంటోంది. అన్న యేసుబాబు ఆటో డ్రైవర్ కాగా వదిన వాగ్దేవి పెట్రోల్ బంక్లో పనిచేస్తుంటుంది. ఎప్పుడు చలాకీగా ఉండే భాగ్యశ్రీ నవంబర్ 7వ తేదీ రాత్రి చనిపోయింది. అయితే ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఆమె అన్న వదిన గుట్టు చప్పుడు కాకుండా యువతి మృతదేహాన్ని మూట కట్టారు. ఆటోలో తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టి శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేసి వచ్చారు. కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. స్థానికులకు ఏమైందో తెలియనివ్వలేదు. దీంతో స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో అనుమానంతో స్థానికులంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భాగ్యశ్రీ డెత్ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో గోపాలపట్నం పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు భాగ్యశ్రీ క్లాస్మేట్స్తో పాటు కుటుంబ సభ్యుల్ని విచారించారు. అయితే అన్నా వదినలు తనను వేధించేవారని భాగ్యశ్రీ తమతో చెప్పేదని ఆమె ఫ్రెండ్స్ భాగ్య, అఖిల, దివ్య తెలిపారు. భాగ్యశ్రీ వదిన వాగ్దేవి వర్షన్ మరోలా ఉంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని భాగ్యశ్రీ ఆత్మహత్య చేసుకుందని ఆమె అంది. ఆ సమయంలో తన భర్త కూడా పని మీదే బయటున్నాడని, తాను కూడా నైట్ డ్యూటీ చేసి ప్రెగ్నెంట్ కావడంతో నీరసంగా ఉందని తల్లి ఇంటికి వెళ్లిపోయానని, ఆ సమయంలో భాగ్యశ్రీ ఒంటరిగానే ఇంట్లోనే ఉందని చెబుతోంది వదిన వాగ్దేవి. భాగ్యశ్రీ స్నేహితుల ఆరోపణలపై స్పందించిన వాగ్దేవి తనకు పెళ్లైన నాటి నుంచి భాగ్యశ్రీ తమ దగ్గరే ఉంటోందని, ఆమెను పెంచుకుంటున్నామని, 8వ తరగతి నుంచి ఇంటర్ కాలేజీ చదివించడంతో పాటు పారామెడికల్ కోర్సుకు తానే 35,000 రూపాయలు ఫీజు చెల్లించానని చెప్పింది. తన భర్త ఆటో డ్రైవర్గా, తాను పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నానని, ఏ కష్టమున్నా తనతో భాగ్యశ్రీ షేర్ చేసుకునేదని, ఆత్మహత్యకు గల కారణం తెలీదని అంటోంది. పరువు పోతుందని భయపడి అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లు చెప్పింది వాగ్దేవి. కాగా గోపాలపట్నం పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ ను విజిట్ చేశారు. ఈ కేసులో భాగ్యశ్రీ మొబైల్ ఫోన్ కీలకంగా మారింది. ఆమె కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు పోలీసులు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ను క్లూస్ టీంతో సేకరిస్తున్నామని, భాగ్యశ్రీ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందా లేక ఎవరైనా హత్య చేశారా అనేది తేలాల్సి ఉందన్నారు. ఆత్మహత్య చేసుకుంటే కారణం ఏంటి, హత్య జరిగితే దాని కారకులు ఎవరు అనేది తేలుస్తామన్నారు ఏసీపీ నరసింహమూర్తి. అయితే భాగ్యశ్రీ మృతదేహాన్ని ఆటోలో తరలించడం, వెంట పెట్రోల్ తీసుకెళ్లి మృతదేహాన్ని దహనం చేసిన శ్మశాన వాటిక సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భాగ్యశ్రీ మృతికి అసలు కారణమేంటనేది ఇంకా తేలాల్సి ఉంది.